హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా సంతోషకరమైన వార్త మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఈపీఎఫ్ సంబంధించి ఎవరైనా ఖాతాదారులు అంటే ఈ పీఎఫ్ నంబర్ ఉండేవాళ్ళు లా కోర్సు చదవడానికి అడ్మిషన్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేంటంటే వాళ్ళ యూఏఎన్ నంబర్‌లో అంటే యూఏఎన్ నంబర్‌లో పీఎఫ్ డబ్బులు పడకోకుండా ఉండి, జాబ్ మానేసి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ ఉండాల. ఇవన్నీ ఉండకుండా యూఏఎన్ నంబర్ ఉందంటే వాళ్ళు లా కోర్స్‌లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. అయితే ఈరోజు కౌన్సెలింగ్ జరుగుతా ఉంది. లాలో అడ్మిషన్ తీసుకోవడానికి ఒక ఆమె వెళ్తూ ఉంటే, మన పీఎఫ్ సర్వీసులు నోబుల్ కమ్యూనికేషన్ పీఎఫ్ సర్వీసులు ఆమెకు తెలిసి, ఆమె ఫోను ద్వారా మనల్ని సంప్రదించి, "సార్ మేము ఇట్లా కౌన్సెలింగ్‌లో ఉన్నాము. యూఏఎన్ నంబర్‌తో ఇబ్బంది పడుతున్నాము. అది క్లోజ్ చేయాలా? అది మాకు తెలియకపోవడం వల్ల ఇప్పుడు అడ్మిషను నాకు క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఉంది" అని చాలా భయంతో ఆతృతంగా ఫోను చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేశాను. వాళ్ళకి అడ్మిషన్ ఇప్పుడే వాళ్ళు ఫోను చేశారు. అడ్మిషన్ వచ్చిందని చాలా ఆనందంగా ఇచ్చారు. ఇలాగ చేయటంలో ఇది మూడోది. ఇంతకుముందు గతంలో కూడా కేరళ నుంచి ఇక్కడ అనంతపూర్‌లో ఒక లా కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఇదే ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంటే రెక్టిఫై చేశాను. వాళ్ళు కూడా చాలా ఆనందంగా వాళ్ళ కృతజ్ఞత చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆహ్, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ ప్రొఫెషనల్ కోర్స్ చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నోబుల్ కమ్యూనికేషన్స్ ద్వారా చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఎక్స్‌ప్రెస్ థీస్ మూమెంట్స్. థాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్స్.